హాయ్ హలో నమస్తే వనక్కం ఆదాబ్ వెల్కమ్ యూ ఆల్ టు వేదాంత తెలుగు జై ఛానల్. మీ అందరికి కూడా మన తెలుగు జై ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ కిరణ్ సార్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలి, హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే గైస్, సో కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ లో భాగంగా ఈ రోజు మనం థర్డ్ ఎక్స్పెరిమెంట్ తోటి మీ ముందరకైతే రావడం జరిగింది. సో ఈ ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి మేమైతే చాలా కష్టాలు అయితే పడడం జరిగింది. సో ఒక ల్యాబొరేటరీకి వెళ్ళి అక్కడ ఒక 3 days స్టే చేసి మనం ఎక్స్పెరిమెంట్స్ అయితే చేయడం జరిగింది. వాటిని ఎడిట్ చేయడం కానీ కట్స్ చేయడం కానీ ఇదంతా కూడా చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నాం. సో మన తెలుగు పిల్లలకి ఏదైతే నిజంగా కావాలో, మనకి ఐఐటి జేఈకి సంబంధించిన క్లాసెస్ కానీ, క్వాలిటీ ఎడ్యుకేషన్ కానీ, దాని తర్వాత ఐపీ కానీ, తర్వాత ఎంసెట్ కానీ, ప్రాక్టికల్స్ కానీ, ఏ ఒక్కటైనా సరే ప్రతి ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా పూర్తి స్థాయిలో అందించడానికి అయితే మా సాయ శక్తులు ఎంతవరకు అయితే చేయగలదో అంతవరకు అయితే మేము ప్రయత్నం చేస్తున్నాం. సో మీరందరూ కూడా మా హార్డ్ వర్క్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మీ సపోర్ట్ని మాకు తెలపండి. సో ఈ రోజు మనకి ఈ ఎక్స్పెరిమెంట్ని పూర్తి స్థాయిలో నేను కిరణ్ సార్ ఒక టీచర్, మన స్టూడెంట్ లాగా, అండ్ మన నవీన్ సార్ నమస్కారం అండి, టీచర్ లాగా ఈరోజు మనకి ఎక్స్పెరిమెంట్ అనేది జరగబోతుంది. చాలా జాయ్ఫుల్ గా ఉండబోతుంది. ఎంజాయ్ చేస్తూ మీరు ఎక్స్పెరిమెంట్ ని చూస్తూ దీంట్లో నాలెడ్జ్ కూడా మీరు గెయిన్ చేయొచ్చు. సో నవీన్ సార్, వాల్యూమెట్రిక్ అనాలిసిస్ ఆర్ క్వాంటిటేటివ్ అనాలిసిస్, దీని గురించి ఇదేందనేది ఎక్స్పెరిమెంట్ 1లో ఇదేందనేది చెప్పడం జరిగింది ఆల్రెడీ. ఈ వాల్యూమెట్రిక్ అనాలిసిస్, క్వాంటిటేటివ్ అనాలిసిస్లో ఒక్కసారి దానికంటే ముందు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చాలా కష్టపడాల్సి వచ్చింది వీటన్నిటి కోసం. మీ సపోర్ట్ కూడా మాకు తెలుపుతారని ఆశిస్తూ, దాని తర్వాత ఎక్స్పెరిమెంట్ 3 KMnO4 వర్సెస్ H2C2O4, పొటాషియం పర్మాంగనేట్ వర్సెస్ ఆక్సాలిక్ యాసిడ్ రెడాక్స్ టైట్రేషన్స్. ఇవి రెడాక్స్ టైట్రేషన్, దట్ మీన్స్ దీంట్లో ఆక్సిడేషన్ ఉంటుంది, రిడక్షన్ ఉంటుంది. ఆక్సిడేషన్ రిడక్షన్ ఉంటే అది రెడాక్స్ రియాక్షన్. ఇవి రెడాక్స్ టైట్రేషన్స్. ఈ రెడాక్స్ టైట్రేషన్ చేసే ముంగట ఎగ్జామినర్ క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు అంటే, మనకి ఫస్ట్ టు ఎస్టిమేట్ ది అమౌంట్ ఆఫ్ పొటాషియం పర్మాంగనేట్ present in 250 ml of the given solution using standard 0.05 m oxalic acid. ఆక్సాలిక్ యాసిడ్ యొక్క కాన్సన్ట్రేషన్ ఇవ్వడం జరిగింది. మనం టైట్రేషన్ చేసి KMnO4 యొక్క కాన్సన్ట్రేషన్ కనుక్కున్న తర్వాత ఆ పర్టిక్యులర్ కాన్సన్ట్రేషన్ 250 mlలో ఎంత వెయిట్ ఉందో కనుక్కోవాల్సి ఉంటుంది. మరి బ్యూరెట్లో ఏం తీసుకుంటాం, కొనికల్ ప్లాస్లోకి ఏం తీసుకుంటాం, ఇవన్నీ మనం ఎక్స్పెరిమెంట్లో చూద్దాం. రెడీగా ఉన్నారుగా మీరు? హలో, హాయ్ ఎవ్రీవన్, నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు వేదాంత తెలుగు జేఈ. ఈ వాల్యూమెట్రిక్ అనాలిసిస్ ఎక్స్పెరిమెంట్లో భాగంగా ఫస్ట్ 2 యాసిడ్ బేస్ టైట్రేషన్స్ అయిపోయినాయి. రెడాక్స్ టైట్రేషన్స్ స్టార్ట్ చేయబోతుంది. సార్, రెడాక్స్ టైట్రేషన్ ఏంటి సార్? అందులో ఒకటి యాసిడ్ బేస్ టైట్రేట్ చేసాం. ఇక్కడ రెడాక్స్ రియాక్షన్ అంటే ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ ఇన్వాల్వ్ అయ్యింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ 2 రియాక్షన్స్ ఉంటాయి. అది రెడాక్స్ రియాక్షన్. ఓకే, స్టార్ట్ చేద్దాం నాన్న. ఏందనేది రెడాక్స్ రియాక్షన్ టైట్రేషన్స్. ఇప్పుడు రెడాక్స్ రియాక్షన్స్లో అంటే వాల్యూమెట్రిక్ అనాలిసిస్లో థర్డ్ వన్, రెడాక్స్ రియాక్షన్లో ఫస్ట్ వన్ KMnO4 వర్సెస్ ఆక్సాలిక్ యాసిడ్. పొటాషియం పర్మాంగనేట్ KMnO4, దానిలో మ్యాంగనీస్ +7 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంటుంది. మ్యాంగనీస్ +7 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంటుంది. హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్, దాని ఆక్సిడేషన్ స్టేట్ తగ్గుతుందంటే రిడక్షన్కి ఇన్వాల్వ్ అయ్యింది. రిడక్షన్కి ఇన్వాల్వ్ అయితే బెస్ట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. KMnO4లో మ్యాంగనీస్ ఆక్సిడేషన్ స్టేట్ +7, హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్లో ఉంటుంది. హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్లో ఉండి తన ఆక్సిడేషన్ స్టేట్ తగ్గించుకుంటూ వస్తుంటే రిడక్షన్కి ఇన్వాల్వ్ అయ్యింది, స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్ని చేసేందుకు రెడీగా ఉన్నాం. ఈ ఎక్స్పెరిమెంట్ చేసేందుకు మీ అందరి లవబుల్ టీచర్ మన కిరణ్ సార్ని ఇన్వైట్ చేయడం జరుగుతుంది. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. హలో, వనక్కం, ఆదాం. ఓకే సార్, ఇప్పుడు మనం చేసే ఎక్స్పెరిమెంట్ ఇది. మీరు ఇంతకుముందు యాసిడ్ బేస్ టైట్రేషన్లో వచ్చారు సార్. అవును. ఇప్పుడు ఇది రెడాక్స్ టైట్రేషన్స్ అంటాం. రెడాక్స్ అంటే ఆక్సిడేషన్, రిడక్షన్ 2 ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ దీనికి ఈ ఎక్స్పెరిమెంట్ నేమ్ KMnO4 వర్సెస్ ఆక్సాలిక్ యాసిడ్. కలర్డ్ సొల్యూషన్ని బ్యూరేట్లోకి ఫిల్ చేస్తున్నాం. KMnO4ని బ్యూరేట్లోకి. ఆక్సాలిక్ యాసిడ్, KMnO4 వర్సెస్ ఆక్సాలిక్ యాసిడ్.
సార్ యాసిడ్ అప్పుడు జనరల్ గా బ్యూరేట్ లో తీసుకున్నాం సార్, అవును సార్. కానీ ఈ ఆక్సాలిక్ యాసిడ్ ఉంది కదా, ఈ ఆక్సాలిక్ యాసిడ్ ని బ్యూరేట్ లో తీసుకుంటే దీన్ని కొర్రజివ్ నేచర్ అంటే తినేయడమేనా సార్? అవును, అంతే కదా సార్. తినేసినప్పుడు బ్యూరేట్ కి హోల్స్ పడతాయి కదా, అవును. నెంబర్ ఆఫ్ ప్రాక్టికల్స్ కి యూజ్ కాదు అది. ఓకే. అందుకే ఆక్సాలిక్ యాసిడ్ ని బ్యూరేట్ లోకి తీసుకోకుండా నేను కొనికల్ ప్లాస్ లో తీసుకుంటాను. ఓకే. ఈ KMnO4 ఇది కలరా కలర్లెస్ కలర్ సార్? కలర్. ఈ కలర్ సొల్యూషన్ ని బ్యూరేట్ లోకి ఫిల్ చేద్దాం. ఓకే. ఫస్ట్ ఏం చేద్దామంటే ఆల్రెడీ నేను వాటర్ తో కడిగా కదా సార్, క్లీన్ చేశా. అంటే దీంట్లో ఏ అట్మాస్ఫియర్ ఉంటుంది సార్? మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ తింటారని అర్థమైంది సార్. అంటే ఇంతకుముందు యాసిడ్ పోసారు ఇందులో యాసిడ్ పోసి అంటే తీసేసా, తర్వాత బేస్ పోసి తీసేసా, వాటర్ తో క్లీన్ చేశా. అంటే ఇప్పుడు దీని అట్మాస్ఫియర్ న్యూట్రల్ pH లో ఉంది. అవును. నేనేం చేస్తాను అంటే కొంచెం ఈ సొల్యూషన్ ఫిల్ చేసి రిన్స్ ఓకే కలిగియడం కోసం ఓకే అదే చేస్తున్నా. కొంచెం స్టాప్ గా క్లోజ్ చేసుకోవాలి సార్. ఓకే. ఓపెన్ చేసి ఫిల్ చేస్తే కింద పోతుంది, అంత కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది అది. ఓకే ఓకే. ఇప్పుడు దీన్ని నేను ఇట్లా కలియ తిప్పుతాను సార్. అన్నం ఎట్టయితే కలబెడతానో అట్లా మొత్తం అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేయడం కోసం చేసే చిరు ప్రయత్నం. ఇప్పుడు దీన్ని దాంట్లో కాకుండా ఇప్పుడు ఫిల్ చేద్దాం సార్. ఓకే. ఫిల్ చేసేటప్పుడు బ్యూరేట్లోకి సొల్యూషన్ ఫిల్ చేసేటప్పుడు చాలా మంది ఇట్లా ఈ విధంగా ఇది బెటర్ అన్నమాట ఇది సార్. నేను ఇప్పుడు దీన్ని పన్నెల్ ద్వారా ఫిల్ చేస్తాను సార్. పన్నెల్ సార్? ఇది పన్నెల్. కొంచెం మీరు ఫిల్ చేయండి. ఎంతవరకు ఫిల్ చేయాలి సార్? మీకు ఐడియా కొంచెం సరిపోతుంది. అప్పుడు 0 కంటే ఎక్కువ చేయాలి కదా సార్, మీకు కొంచెం ఐడియా ఉంది. కొంచెం 0 కంటే కొంచెం. ఇప్పుడు ఈ కొనికల్ ప్లాస్టిక్ ని పక్కన పెట్టుకుంటాం. ఇప్పుడు కొంచెం క్లాంప్ ని ఇట్లా అనుకొని కొంచెం ఇప్పుడు ఎంతకి అడ్జస్ట్ చేసుకోవాలి సార్ దీన్ని? ఇప్పుడు మనం 0కి సార్ 0కి చేసుకోవాలి. 0కి చేసుకునేటప్పుడు టాప్ తో ఇప్పుడు దీన్ని ఇక్కడ బబుల్స్ వచ్చే ఛాన్స్ ఈడు ఉంటుంది సార్ ఎప్పుడైనా. ఓకే. ఎందుకంటే చిన్న చిన్న బబుల్స్ కూడా మొత్తం కిందికి వచ్చేసి నాజిల్ దగ్గర పోగైతాయి. ఓకే. దాన్ని బబుల్ అంటే వాల్యూమ్ పెరిగిపోయింది, ఎర్రర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఎర్రర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని ఒక్కసారి ఇలా ఒక్కసారి స్పీడ్ ఇట్లా అని అనుకో సార్. ఏమైనా బబుల్స్ ఉన్నాయి వచ్చేసినాయి, కనబడుతుందా సార్? ఇగో బబుల్స్. మీరు అంటే రియల్ గా మన మీద మీరు వచ్చినాయి అది కాదు, 2 బబుల్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ ఫిల్ కావాలి అక్కడ, మళ్ళీ తగ్గిపోయింది. అంటే మీరు పన్నెల్ తీసుకొని పన్నెల్ పెట్టి ఓకే. ఇప్పుడు 0కి సెట్ చేయండి సార్. 0కి సెట్ చేయండి. నేను ఈ లోపల పన్నెల్ తీసేస్తాను. 3 ఫింగర్స్ అన్నారు. ఇప్పుడు దానికి అవసరం లేదు, టైట్రేషన్ చేసేటప్పుడే. ఇప్పుడు 0కి ఇది కలరా? ఇప్పుడు సార్ మీకు ఒకటి విజిబుల్ చేస్తే సార్ జస్ట్ వెయిట్ సార్. ఇప్పుడు లోయర్ అండ్ అప్పర్ మినిస్కస్ కనపడుతుంది. అప్పరే బాగా కనపడుతుంది మీకు, క్లియర్ ఉంది కదా. లోయర్ కనపడట్లేదు నాకు, ఇటు నుంచి కొంచెం విజిబుల్ ఉంది. ఆయన అప్పర్ మినిస్కస్ బాగా క్లియర్ గా ఉంది. ఓకే. కలర్డ్ సొల్యూషన్ కి అప్పర్ మినిస్కస్ ఉంది. ఇంతకుముందు కలర్లెస్ చూసారుగా మీరు, దానికి లోయర్ బాగా కనపడ్డది. లోయర్ ఇది జెన్యూన్. ఇది అంటే మీరు ఉన్నదే చెప్పండి, లేకపోతే అంటే వాటర్ లాగా ఉన్నది కాబట్టి లోయర్ ది బాగా కనపడ్డది. లోయర్ మినిస్కస్ విజిబుల్ బాగుంది, విజిబిలిటీ, అందుకే అది కన్సిడర్ చేసేది మీరు అక్కడ. ఓకే, అక్కడ అది అవసరం కాదు. ఇప్పుడు అప్పర్ మినిస్కస్ బాగుందిగా, దీన్ని అప్పటిది బాగుంది, దాన్నే 0కి సెట్ చేయండి సార్. చిన్న చిన్న డ్రాప్స్ లాగా వేయాల్సి ఈ టక్కుని తిప్పి పోయేది కామన్ గా తెలిసిపోతా ఉంటది మనకి అది. రైట్, సూపర్, ఎగ్జాక్ట్లీ బాగా సెట్ చేశారు. ఇప్పుడు బ్యూరేట్ ఫిల్ అయింది, పార్ట్ 1 అయిపోయింది సార్. బాహుబలి పార్ట్ 1 అయిపోయింది. బ్యూరేట్ ఫిల్లింగ్ KMnO4 కలర్ సొల్యూషన్ అప్పర్ మినిస్కస్ విజిబుల్. బబుల్స్ లేకుండా నాజిల్ దగ్గర బబుల్ లేవు సార్, ఏం లేవు, అంత హ్యాపీ. ఇప్పుడు కొనికల్ ఫ్లాస్క్ లోకి ఆక్సాలిక్ యాసిడ్ తీసుకుంటాను. కొంచెం అట్మాస్ఫియర్ కలిపేయడం కోసం కొంచెం పోసుకొని అటు ఇటు రిన్స్గా మూవ్ చేసి కొంచెం తిప్పేసి ఇట్లా చేసేసి తర్వాత ఇది ఆల్రెడీ ఇంతకుముందు ఆక్సాలిక్ యాసిడ్కి యూజ్ చేసాం సార్. కాన్సన్ట్రేటెడ్ కూడా ఇంచుమించుగా అదే నేను తయారు చేసుకున్నా. ఇంతకుముందు దాంట్లో మీరు పీపని ఓదకూడదని చెప్పారు. అవును ఇదే. ఇప్పుడు దీన్ని కూడా కొంచెం మరి పిల్లలు అట్మాస్ఫియర్ కావాలని అనుకుంటే దీన్ని ఇటు నుంచి క్లియర్గా దాని అట్మాస్ఫియర్ కల్పించాయి. అది కూడా చేశా. సూపర్. ఎందుకంటే ఇక దీన్ని ఓకే మీరు ఈసారి చేయగలుగుతారా సార్? పిపెట్ ఒక్కసారి లేదు సార్,
మీరు ఎట్లాగా మౌత్ పెట్టారు కాబట్టి దాన్ని మీ మౌత్ తోటి సార్ కానిచ్చేయండి. ఓకే 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 అర్థమైంది సార్, మీ బాధని నేను అర్థం చేసుకున్నా. కాకపోతే ఒకే ప్లేట్ లో తింటాం కదా సార్ మీరు అప్పుడప్పుడు ఇద్దరం. అవును సార్, ఇది ఇప్పుడు వీడియో నడుస్తుంది కదా సార్, మీరే చేస్తే ఒక ఫ్యాకల్టీగా మీరు చేస్తే బాగుంటుంది సార్. సార్, పిల్లలు కూడా నేను ఒక మీరు ఎందుకు దీన్ని అర్థమైపోయింది పూర్తి స్థాయిలో. ఇది ఎన్ని సార్? 3 ఫింగర్స్ సార్, డ్రైగా ఉండాలి. 2 ఫింగర్స్ 1 ఫింగర్ అప్ సార్, ఆ, డౌన్ లో పెట్టి లాగండి సార్, స్లోగా లాగండి సార్. ఓకే, ఎంతవరకు చేయాలి సార్ ఇది? యాక్చువల్ గా ఇక్కడ దాకా చేస్తే లోయర్ మినిట్స్ కదా అప్పరా సార్? దీనికి లోయర్ లేదు సార్, ఇది ఎందుకని కలర్లెస్. కలర్లెస్ కాబట్టి లోయర్. సూపర్. కొంచెం కొంచెం వదిలితే వస్తుంది కదా సార్? ఎస్. స్టాప్ స్టాప్ స్టాప్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు దీన్ని దీని కూడా చాలా టైం పడుతుంది సార్. సో నవీన్ సార్ అయితే నాకు ఇంటర్మీడియట్ లో ఉన్న ప్రాక్టికల్స్ ఏవి చేసిందో నీకు మళ్ళీ నాకు ఒకసారి గుర్తు చేస్తున్నారు. దాని తర్వాత మొత్తం నాది కంప్యూటర్ సైన్సే, ఇప్పుడు కెమిస్ట్రీ ల్యాబ్ లోకి పోలే. సూపర్ సార్. ఓకే సార్, అయితే ఇవి ఒక ఇంపార్టెంట్ వర్డ్ మీకు చెప్తాను సార్, పిల్లలకి అది మీరు కన్వే చేయండి. ఇంతకు ముందు KMNO4 కాకుండా మీరు ఇంత ముందు చేసిన కొంచెం మీకు ఐడియా ఉంది, ఒక డబ్బాలో కలిపినాం. ఏది? మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్. అవును, ఇండికేటర్ ఒకటి. ఇండికేటర్ ఎందుకని? ఎండ్ పాయింట్, రియాక్షన్ ఎండ్ పాయింట్. అవును, ఎందుకని? కలర్ కోసం, కలర్ చేంజ్. కలర్ చేంజ్ కోసం. నేనేమని చెప్తానంటే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇది ఆల్రెడీ కలర్డ్ సొల్యూషన్ కదా సార్, అవును ఇది కలర్లెస్ కదా. అవును దీని కలర్ వస్తే సరిపోయింది, ఎక్కువైనప్పుడు దీని కలరేగా వచ్చేది. అవును. ఇప్పుడు ఇది 20 ml ఆక్సాలిక్ యాసిడ్, దీంతో రియాక్షన్ జరిపింది. ఓకే. జరుగుతున్నంతసేపు కలర్ రాదు, ఎప్పుడైతే కరెక్ట్ గా రియాక్షన్ ఎండ్ అయిన తర్వాత కలర్ వచ్చేది. ఓకే. అంటే KMNO4 ఈజ్ ఏ కలర్డ్ సొల్యూషన్, ఇట్ యాక్ట్ యాజ్ ఏ సెల్ఫ్ ఇండికేటర్. ఓకే. దీనికి ఇండికేటర్ అవసరం లేదు, ఎందుకంటే సార్ ఇదే కలర్ సెల్ఫ్ ఇండికేటర్ గా పనిచేస్తుంది. సూపర్. అయితే సార్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఫస్ట్ పాయింట్ మీకు కూడా అర్థమైంది. KMNO4 ఆక్సాలిక్ యాసిడ్, KMNO4 దీంతో రియాక్షన్ జరపాలంటే ఎసిడిక్ మీడియంలోనే బాగా రియాక్షన్ జరుగుతుంది. ఓకే. KMNO4 ఆక్సాలిక్ యాసిడ్ తో రియాక్షన్ జరపాలంటే KMNO4 యాక్ట్ యాజ్ ఏ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఇన్ ఎసిడిక్ మీడియం. KMNO4 యాక్ట్ యాజ్ ఏ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. KMNO4 లో మ్యాంగనీస్ ఆక్సిడేషన్ స్టేట్ +7, దాని హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్, దాని ఆక్సిడేషన్ స్టేట్ తగ్గుతుందంటే రిడక్షన్ అయినట్టు. ద సబ్స్టెన్స్ విచ్ అండర్గోస్ రిడక్షన్ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఫ్రెండ్స్, ఇక్కడ ఇది KMNO4 ఎసిడిక్ మీడియంలోనే స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది, ఎసిడిక్ మీడియంలోనే. అంటే ఇప్పుడు దీని పవర్ పెంచడం కోసం ఫ్రెండ్స్, దీని పవర్ పెంచడం కోసం, ఇది బాగా రియాక్టివ్ కావడం కోసం ఈ ఆక్సాలిక్ యాసిడ్ కి HCl యాడ్ చేస్తాను. ఇది యాసిడ్ HCl is 2SO4 సార్. HCl అంటే H2SO4 యాడ్ చేయాలి యాక్చువల్ గా. యాసిడ్, ఇది కూడా యాసిడే కదా. ఓకే. అది ఒక 10 ml యాడ్ చేయాలి. అది డైప్రోటిక్ కదా, 2H+ ఇస్తుంది. ఓకే. HCl మోనోప్రోటిక్ కదా, ఇది కొంచెం 20 ml తీసుకుందాం మనం, కొంచెం స్ట్రాంగ్ అవడం. ఎందుకని ఈ మీడియంలో ఇది బాగా మోర్ రియాక్టివ్, ఓకే. స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. అంటే 20 ml, ఇది 25 అప్రాక్సిమేట్లీ తీసుకోవచ్చు, పెద్ద ఇది ఫరక్ ఏం పడదు. 20 ml డైల్యూట్ సార్, ఇది డైల్యూట్. కైండ్లీ ఇన్ఫర్మేషన్ డైల్యూట్ అంటే వాటర్ యాడ్ చేసి, డైల్యూట్ యాడ్ చేసి. దేనికోసం అంటే ఇది ఈ ఎసిడిక్ మీడియంలో ఇది బాగా వర్కౌట్ చేయాలి. అయితే రెండు పదాలు మస్తు దొరికినాయి సార్ దీంట్లో. నేనైతే ఫుల్ ఖుషిగా ఉన్న పిల్లలకి చెప్పడంలో. KMNO4 సెల్ఫ్ ఇండికేటర్, ఇది ఈ ఎసిడిక్ మీడియంలో ఇంతవరకు యాడ్ చేయలేదు, 2 యాడ్ చేయలేదు మనం. అవును. ఈ మీడియంలో, ఎసిడిక్ మీడియంలో ఇది స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. థర్డ్ది మళ్ళీ ఇంకొక పరిశీలన, ఆక్సాలిక్ యాసిడ్ లెస్ రియాక్టివ్ KMNO4 తో, రేట్ ఆఫ్ రియాక్షన్ స్లోగా ఉంటుంది, చాలా స్లో ఉంటుంది, చాలా మందగించి ఉంటుంది. ఇట్నే రియాక్షన్ మీరు HCl కలిపారు కదా, కలిపినప్పటికీ కలిపినా కానీ ఆక్సాలిక్ ఇప్పుడు KMNO4 ని స్టెబిలైజ్ చేయడం కోసం యాసిడ్ కలిపారు. ఆక్సాలిక్ ఇది దీన్ని సెట్ చేయడం కోసం, ఎందుకంటే ఈ రెండే రియాక్షన్ జరిగింది. ఈ మీడియంలో బాగా వర్కౌట్ చేస్తారు, దీంతో రియాక్షన్ జరిపింది. KMNO4 ఎసిడిక్ మీడియంలో ఆక్సాలిక్ యాసిడ్ తో బాగా రియాక్షన్ జరిపింది. ఓకే. కానీ ఆక్సాలిక్ యాసిడ్ మళ్ళీ ఇది రేట్ ఆఫ్ రియాక్షన్ స్లో ఉంటుంది, బాగా స్లో, గంటలు పడతా ఉంటుంది.
పెంచడానికి ఏం చేయాలంటే హీట్ చేయాలి. హీట్ ఇందాక అక్కడ స్టవ్ ఆన్ చేసినప్పుడు అనుకున్నా హీట్ చేయాలి. సో దీన్ని ఎంతవరకు హీట్ చేయాలంటే 60 to 70 degrees Celsius హీట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మన రూమ్ టెంపరేచర్ 25 తక్కువ ఉన్నది. టెంపరేచర్ పెంచాలి. వెరీ గుడ్, సూపర్. దాని యొక్క టెంపరేచర్ పెంచితే ఏమైంది సార్? టెంపరేచర్ పెంచితే మాలిక్యూల్ మొత్తం డిసోసియేట్ అయింది, అదొక పాయింట్. కైనెటిక్ ఎనర్జీ పెరిగిద్దిగా. కైనెటిక్ ఎనర్జీ పెరిగితే రేట్ ఆఫ్ రియాక్షన్ ఇంక్రీజ్ అయింది కదా. అంటే ఇప్పుడు 60 to 70 degrees Celsius హీట్ చేయాలి. మన దగ్గర థర్మామీటర్ అయితే లేదు, కాస్ట్లీ అది. నేను ఏం చేసిందంటే 60 to 70 degrees Celsius అంటే దీనిలో బబుల్స్ వస్తే ఇక 60 to 70 degrees. నేను ఇంతకుముందు చేసినప్పుడు గుర్తుపెట్టినది. ఓకే, అందుకే నేను ఏం చెప్తానంటే, ఇంతకు ముందు సార్ ఒకటి ఇది తీసుకుని నేనే తెచ్చిన. ఇది తెస్తే కిరణ్ సార్ ఏమన్నారంటే, సార్ ఇది అంటే దీన్ని ఏమంటే పాలిథిన్ సార్, ఇది వద్దు, మనం కాటన్ తీసుకుంటే మంచిదని చెప్పింది సార్. కాటన్ తీసుకుంటే సార్ కాలదు అని చెప్పారు. ఇప్పుడు నేను హీట్ చేస్తున్నా. అట్లా దగ్గరకని పెట్టొచ్చా సార్? కొంచెం కేర్గా ఉంటేనే మంచిది. మనం టెంపరేచర్ తగ్గించుకునే ఉంచాం కదా, తగ్గించాము. యాక్చువల్ గా ఫ్లేమ్ మీద హీట్ చేయాలి దీన్ని. గ్యాస్ లాగా కూడా వస్తుంది కదా సార్, పెద్ద ప్రాబ్లం లేదు. అది ఏంటంటే ఆక్సాలిక్ యాసిడ్ లో H2C2O4 కదా, కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది దాంట్లో. కార్బన్ డైఆక్సైడ్ ఫాస్ట్ హీట్ అవుతుంది సార్. హీట్ అవుతుంది. దీన్ని బన్సన్ ఫ్లేమ్ మీద చేయాలి. ఆ ఫ్లేమ్ మనకు అందుబాటులో లేదు. నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ కి తీసుకుందాం, ట్రై చేద్దాం, లేకపోతే ఇట్నే కంటిన్యూ చేద్దాం. మొత్తానికి అయితే హీట్ చేయడానికి మీకు ఆల్రెడీ ప్రాక్టికల్ ల్యాబ్ లో ఏదైతే ఉంటుందో అదే వాడాలి, మనం అయితే తీసుకురాలి. అది ఇక్కడ ల్యాబ్ లో ఏదైతే ఉందో అదే వాడదామని అన్నాడు సార్. సో అదే బబుల్స్ వస్తున్నాయి. అవును సార్, బబుల్స్ వస్తున్నాయను. ఇది ఫ్లేమ్ మన పొగ కూడా తగ్గిపోయింది, స్మోక్ తగ్గిపోయింది, బబుల్స్ వస్తాయి, బబుల్స్ స్టార్ట్ అయినాయి సార్. దాని మీద ఆ టెంపరేచర్ మీదనే హీట్ దీన్ని టైట్రేషన్ చేయాలి. ఓకే, చిన్నగా పెట్టుకుంటే పోవాలా సార్? ఇక్కడ ఏం లేదు, నార్మల్, భయపడిన అవసరం లేదు. ఓకే సార్, కానివ్వండి. ఎంతవరకు ఎండ్ పాయింట్ ఈ కలర్ రావాలి. ఓకే, కలర్ వచ్చేంత వరకు వచ్చిపోతా ఉంటది. ఇక రాగానే వచ్చింది అనుకోని సార్, కలర్ పడతా అంటే డిసపియర్ అవుతుంది. ఇగో ఇప్పుడు వచ్చింది అనుకుంటే పర్మనెంట్ కలర్ ఉండాలి. కలర్ పడుతుంది, డిసపియర్ అయిపోతుంది. అంటే ఇది కన్జ్యూమ్ చేసుకుంటుంది. అవును, KMnO4 కి సపోర్టింగ్ గా ఎసిడిక్ మీడియం వచ్చింది, స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఓకే, డైరెక్ట్ గా అయితే నార్మల్. సో కలర్ వైట్ కలర్ లో ఉంది, వైట్ గానే ఉంటుంది ఎంత పడ్డా. సో అది పూర్తిగా కలర్ లాగా మారేటట్టు, ఈ కలర్ లాగా మారేంత వరకు వైట్ ఎండ్ పాయింట్ రాలేదు సార్? రాలేదు సార్, రాలేదు. సూపర్ సార్. ఇప్పుడు సార్ ఏంది సార్, బాగా కన్జ్యూమ్ చేసుకుంటుంది, వైట్ కలర్ లోనే ఉంది మొత్తం. ఇప్పుడు ఏమైనా ఛాన్స్ ఉందా సార్? చూపియండి సార్ ఒకసారి, ఇక్కడ ఈ కెమెరా చూపించండి, కింద ఇక్కడ పెట్టండి. కలర్ ఇంకా సేమ్ కలర్ అంతే ఉంది. ఇంత కలర్స్ డ్రాప్ వైజ్ చేసుకోవాలి. టైట్రేషన్ తేడా వస్తుంది కదా సార్? కొద్దిగా ఆగుతుందా? కొంచెం అనిపిస్తుంది. ఎప్పుడైతే డౌట్ వచ్చిందో కలర్ మారుతుందేమో అన్న డౌట్ వచ్చిందో అప్పుడు చిన్నగా తీసుకురావాలి. ఎందుకంటే ఇంతకుముందు డైల్యూట్ అయినట్టుగా కలర్ ఇప్పుడు ఫాస్ట్ గా డైల్యూట్ అవ్వట్లా సార్. కొంచెం వస్తుందా సార్? కొంచెం వస్తుంది సార్. ఇప్పుడు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు ఉంది. కొంచెం ఆగింది, మళ్ళీ డిసపియర్ అయింది సార్. ఓకేనా? వస్తుంది, వచ్చేసింది సార్, వచ్చేసింది. ఇంకో మీకోసం 2 డ్రాప్స్ వేయండి. ఓకే ఓకే. ఇప్పుడు ఏం చేయాలి సార్? రీడింగ్ ఎట్లా చూడాలి సార్? రీడింగ్ ఇట్లనే చూడాలా, తీయాలన్నా సార్? సార్ ఇది తీసి ఇది పెట్టాలని అన్నారు మీరు. ఓకే, ఇది తీసేద్దాం. తీసేసాము, ఇది పెట్టాము. ఎంత ఉంది సార్? కరెక్ట్ రీడింగ్ చెప్పండి, నో ప్రాబ్లం. 22.6 ఉంది సార్. 22.6. ఇది ఫస్ట్. అట్లా ఎన్నిసార్లు చేయాలి సార్ ఎక్స్పెరిమెంట్? ఒకసారి చేయాలి సార్, 2 times చేయాలి. సేమ్ రీడింగ్స్ వచ్చాయి, సేమ్ రీడింగ్ వచ్చేది. అప్పుడు ఇప్పుడు ఇనిషియల్ ఎంత సార్ రీడింగ్? ఇందాక స్టార్టింగ్ 0 ఉంది, 0. ఇప్పుడు 22. సెకండ్ ఎక్స్పెరిమెంట్ కి ఇనిషియల్ ఎంత అయింది? దాదాపుగా 22.5 అంటే 45 అయింది. 22.5 వచ్చింది. ఇది ఇనిషియల్ అయితే ఫైనల్ 45 వరకు వచ్చింది. 45 దాకా వస్తుంది. ఒరిజినల్ రీడింగ్ రావాలంటే ఏం చేయాలి? ఫైనల్ మైనస్
ఇది ఇనిషియల్ ఇనిషియల్ చేయాలి చేసి వస్తుంది కదా. అంతే. ఇప్పుడు ఫైనల్ 22.3 సార్, ఇనిషియల్ 0 కదా, ఇట్లా 2 సేమ్ రీడింగ్స్. ఎక్స్పెరిమెంట్ ఏంటిది, దీన్ని సేమ్ ఎక్స్పెరిమెంట్ ని మనం ఒకసారి రిపీట్ క్లీన్ చేయాలి. చేస్తారు కదా, క్లీన్ చేస్తాం. క్లీన్ చేస్తారు, ఆక్సాలిక్ యాసిడ్ వేస్తారు కదా, కొంచెం మండుతుంది. క్లీన్ చేసేసి క్లీన్ మళ్ళీ వాటర్ తోటి క్లీన్ చేయాలి. క్లీన్ చేసేసి చేసి దాంతో మళ్ళీ ఒకసారి 20 ml ఆక్సాలిక్ యాసిడ్ తీసుకుంటారు కదా, అవును తీసేసుకొని డైల్యూట్ ఈ మీడియం లోనే ఒకసారి లేకుండా చేసి చూద్దాం. అసలు ఇది లేకుండా హీట్ చేయకుండా చేసి చూద్దాం. 20 టైం పడుతుంది కదా సార్ మరి అప్పుడు అసలు చూద్దాం వస్తుందా రాదా అనేది. ఇగో ఎంతసేపు మరి దీన్ని కొద్దిగా దాన్ని చేయొచ్చు కదా. చూడండి, ఓకే సార్, ఇది ఒక్కసారి ఇది క్లీన్ చేద్దాం సార్. దీని అట్మాస్ఫియర్ కలిపిద్దాం. ఒకసారి ట్రై చేద్దాం. ఇది అంటే ఇది లేకుండా కలర్దే కదా, అది వాడే చేస్తున్నాం. బట్ HCl వాడకుండా హీట్ చేయకుండా ట్రై చేద్దాం. ఇది కొంచెం హీటింగ్ ఉంది, లైట్ గా ఉంది, రూమ్ టెంపరేచర్. కలర్ వచ్చేసి కలర్ అయితే ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం, కలర్ ఎందుకు వచ్చిందంటే కలర్ రావద్దు. ఆల్రెడీ దాని హీట్ అనేది అందులో, దాని హీట్ ఒకటి ఉంది, దాని నేచర్ ఆల్రెడీ ఉంది, డైల్యూట్ HCl నేచర్ కూడా ఉంది. ఓకే, డైల్యూట్ HCl రియాక్షన్ జరగలేదు అసలు, చూసారా? అదే. ఓకే, ఇదేంటి చెప్పండి. ఇది ఈ ఎక్స్పెరిమెంట్ KMnO4 వర్సెస్ ఆక్సాలిక్ యాసిడ్. దీంట్లో సార్ ప్రధానంగా ఏ మీడియంలో బాగా వర్కౌట్ చేస్తుంది అంటే ఎసిడిక్ మీడియంలో వర్కౌట్ చేస్తుంది. ఎసిడిక్ మీడియం వైవా క్వశ్చన్స్ క్వశ్చన్స్ ఏం అడుగుతారు అనేది. బ్యూరేట్ లో తీసుకునేది ఏంటి, KMnO4 ఆక్సాలిక్ యాసిడ్. KMnO4 దీన్ని లోయర్ మినిస్కస్ తీసుకోవాలా, అప్పర్ మినిస్కస్ తీసుకోవాలా? అప్పర్ మినిస్కస్. దీనికి ఏమైనా ఇండికేటర్ అవసరమా? లేదు, సెల్ఫ్ ఇండికేటర్ గా పనిచేస్తుంది. కొనికల్ ప్లాస్క్ లోకి ఏం తీసుకున్నారు, ఆక్సాలిక్ యాసిడ్. KMnO4 ఎట్లా పనిచేస్తుంది, ఏ మీడియం లో బాగా ఆక్సిడైజింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది? ఎసిడిక్ మీడియం లో బాగా ఆక్సిడైజింగ్, అందుకే యాడ్ చేయాలి. ఆక్సాలిక్ యాసిడ్ KMnO4 కి రియాక్షన్ స్లోగా ఉంటుందా, రేట్ ఆఫ్ రియాక్షన్ స్లోగా ఉంటుంది ఎప్పుడు. అందుకే ఏం చేస్తారు, టెంపరేచర్ ఇంక్రీజ్ చేసి 60 to 70 degrees Celsius హీట్ చేసి చేస్తారు. 60 to 70 అంటే బబుల్స్ వస్తాయి కాబట్టి అట్లా చేస్తారు. ఎండ్ పాయింట్ ఏం తెలుసా, కలర్లెస్ టు పింక్ కలర్. కలర్లెస్ టు పింక్ కలర్. దీంట్లో KMnO4 ఎసిడిక్ మీడియం లో Mn+2 గా కన్వర్ట్ అయింది. KMnO4 ఎసిడిక్ మీడియం లో దీంతో రియాక్షన్ జరిగినప్పుడు ఇప్పుడు KMnO4 లో ఆక్సిడేషన్ స్టేట్ +7. ఆక్సాలిక్ యాసిడ్ ఎసిడిక్ మీడియం తో రియాక్షన్ జరిగినప్పుడు Mn+2 గా కన్వర్ట్ అయింది. +7 to +2 అంటే ఆక్సిడేషన్ స్టేట్ తగ్గిందిగా. తగ్గితే ఏమంటుంది దాన్ని, రిడక్షన్ కదా. రిడక్షన్, ఒక సబ్స్టెన్స్ రిడక్షన్ కి ఇన్వాల్వ్ అయితే దాన్ని ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటారు. ఇది ఆక్సిడైజింగ్ ఏజెంట్ గా పనిచేసింది. ఇది ఆక్సాలిక్ యాసిడ్. ఆక్సాలిక్ యాసిడ్ లో H2C2O4 C2O4-2 రాస్తారు. C2O4-2 రాయచ్చు. కార్బన్ ఆక్సిడేషన్ స్టేట్ +3 ఇక్కడ. ఆఫ్టర్ రియాక్షన్ తర్వాత CO2 కన్వర్ట్ అయింది. ఇనీషియల్ గా కార్బన్ ఆక్సిడేషన్ స్టేట్ H2C2O4 లో +3. ఆఫ్టర్ రియాక్షన్ తర్వాత CO2 +4 గా కన్వర్ట్ అయింది. +3 to +4 అంటే ఆక్సిడేషన్ స్టేట్ పెరిగింది అంటే ఆక్సిడేషన్ కదా. ఒక రియాక్షన్ లో రిడక్షన్ జరిగింది, ఆక్సిడేషన్ జరిగింది కదా, అంటే ఇది రెడాక్స్ రియాక్షన్. ఇది రెడాక్స్ టైట్రేషన్. దీంట్లో వైవా అడిగేది ఇప్పుడు దాకా మనం మాట్లాడుతుంది మొత్తం విషయాలు ఇవి. ఇంత మించి అడిగారు. కాకపోతే ఇంకొక కొన్ని విషయాలు ఉన్నాయి. KMnO4 దీని మొలారిటీ 0.02 m ఎగ్జామ్ లోనే ఇస్తారు, క్వశ్చన్ లో, ప్రాక్టికల్ క్వశ్చన్ లో. ఎంత సార్, 0.02 m. వాల్యూమ్ మీరు కనుక్కురుగా, 22.6 వచ్చింది. వాల్యూమ్ మీరు కనుక్కురు కదా. నెంబర్ ఆఫ్ మోల్స్ 2 మోల్స్ రియాక్షన్ బట్టి రాస్తాం. 2 KMnO4 బేసిక్ ప్రిన్సిపల్ రియాక్షన్ ఉంటుంది కదా, HCl + NaOH gives to NaCl. క్రిటికల్ రియాక్షన్ ఉంటుంది కదా, ఆ రియాక్షన్ బట్టి ఇది 2 మోల్స్ ఇన్వాల్వ్ అయింది. నెంబర్ ఆఫ్ మోల్స్, దీని మొలారిటీ ఎంత, 0.02. వాల్యూమ్ ఇప్పుడు కనుక్కుర్రు, నెంబర్ ఆఫ్ మోల్స్ రియాక్షన్ బట్టి రాస్తాం 2 మోల్స్.
2 moles. ఓకే, ఇప్పుడు దీని వాల్యూమ్ ఎంత? 20 ml కదా. అవును, ఇది కన్సిడర్ చేయాలి. ఆక్సాలిక్ యాసిడ్ ఎంత తీసుకున్నాం? అది అదే 20 ml 20 ml తీసుకున్నాం. 20 ml ఆక్సాలిక్ యాసిడ్, వాల్యూమ్ 20 ml, నెంబర్ ఆఫ్ మోల్స్ 5 మోల్స్. ఇది ఎన్ని మోల్స్? 2 మోల్స్. 2 మోల్స్ KMnO4, 5 మోల్స్ ఆక్సాలిక్ యాసిడ్ తో రియాక్షన్ జరిగింది. రియాక్షన్ అది బేసిక్ రియాక్షన్. నెంబర్ ఆఫ్ మోల్స్ 5 మోల్స్. అంటే M1 తెలుసు, V1 తెలుసు, N1 తెలుసు, V2 తెలుసు, N2 తెలుసు. M2 కనుక్కోవచ్చు. M1 V1 by N1 is equal to M2 V2 by N2. M2 వస్తదిగా. అంటే ఇది నోన్ కాన్సంట్రేషన్ కదా. నోన్ నుంచి అన్నోన్ కనుక్కున్నావు కదా. అంటే టైట్రేషన్ ద్వారా ఒక సొల్యూషన్ యొక్క కాన్సంట్రేషన్ తెలిస్తే ఇంకొక సొల్యూషన్ యొక్క కాన్సంట్రేషన్ కనుక్కో. కాన్సంట్రేషన్ కనుక్కున్న తర్వాత కూడా మీకు ఈ పాయింట్ ఇందాక అర్థం కాలే, ఇప్పుడు నేను అర్థమైందా చెప్పాలి. మీ ఇప్పుడు మొలారిటీ వచ్చింది కదా. ఇప్పుడు నేనేమంటానంటే ఇక్కడ నా దగ్గర ఆక్సాలిక్ యాసిడ్ ఉంది సార్. ఇది ఆక్సాలిక్ యాసిడ్ సార్. ఓకే, ఆక్సాలిక్ యాసిడ్ నేను తయారు చేసాను. దీని మొలారిటీ తెలుసు. ఎంత కలిపిన ఆక్సాలిక్ యాసిడ్ ఎంత కలిపి ఎంత అమౌంట్ కలిపి ఉండొచ్చు, ఎంత ఎంత వెయిట్ చేసి వేసిన మొలారిటీ తెలుసుగా. మొలారిటీ ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేస్తే వస్తుందిగా. మొలారిటీ తెలుసు. దీని గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ తెలుసుగా, 126. మొలారిటీ ఎక్స్పెరిమెంట్ ద్వారా చేస్తే వచ్చింది. మొలారిటీ తెలుసు, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ తెలుసు. 1 లీటర్ కి తయారు చేసి లేదా 250 ml తయారు చేసి. మొలారిటీ ఈక్వల్ టు ఫార్ములా, మొలారిటీ ఈక్వల్ టు వెయిట్ బై, చెప్పండి సార్, వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 by V in milliliters. 1000 by into 1000 by V in milliliters. ఒకసారి చెప్పండి. వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 by V in milliliters. మొలారిటీ వచ్చింది కదా. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇక్కడ ఉంది కదా. ఓకే, మిల్లీలీటర్ నువ్వే చెప్తున్నావు 250 ml అని. ఓకే, అంటే వెయిట్ వస్తుంది కదా. అంటే దీంట్లో ఎంత వెయిట్ ఎంత అమౌంట్ వేసిందో తెలుస్తుంది కదా. తెలిసిపోతుంది. అంటే అమౌంట్ తెలుసుకోవచ్చు, మొలారిటీ తెలుసుకోవచ్చు. ఇది ఒక రెడాక్స్ టైట్రేషన్. క్లియర్ సార్? ఎస్ సార్. మీకు అర్థమైంది? నాకు అర్థమైంది. నాన్ కెమిస్ట్రీ వాడికి నాకే అర్థమైంది, పిల్లలకు ఒక రేంజ్ లో అర్థమైంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇది డిజిటల్ బోర్డు మీద మళ్ళీ చేస్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తా, సూపర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. సో వాల్యూస్ తో పాటుగా మీకు తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ 4th ఎక్స్పెరిమెంట్ కమింగ్స్. బాయ్. థ్యాంక్ యూ. ఓకే, ఎక్స్పెరిమెంట్ 3 పొటాషియం పర్మాంగనేట్ ఆక్సాలిక్ యాసిడ్ కి సంబంధించిన రెడాక్స్ టైట్రేషన్ కి సంబంధించిన క్యాలిక్యులేషన్ ఇప్పుడు చూద్దాం. ఇప్పటిదాకా ఎక్స్పెరిమెంట్ చేసాం. ఆ ఎక్స్పెరిమెంట్ సంబంధించింది క్యాలిక్యులేషన్ చూస్తే ముంగట ఫస్ట్ ఒకసారి క్వశ్చన్ ఎట్లా అడిగిండో ఒక్కసారి దాన్ని గుర్తు తీసుకొచ్చుకుందాం. టు ఎస్టిమేట్ ది అమౌంట్ ఆఫ్ పొటాషియం పర్మాంగనేట్ ప్రెసెంట్ ఇన్ 250 ml ఆఫ్ ది సొల్యూషన్. అంటే ఇంతకుముందు చెప్పినట్టుగానే ఆక్సాలిక్ యాసిడ్ కాన్సన్ట్రేషన్ ఇచ్చిండు, పొటాషియం పర్మాంగనేట్ కాన్సన్ట్రేషన్ కనుక్కొని 250 ml లో ఎంత వెయిట్ ఉందో చూసుకోవాలి. మనం ఆల్రెడీ ఇప్పటిదాకా ఎక్స్పెరిమెంట్ చేసాం. పిపెట్ అవుట్ చేసింది ఆక్సాలిక్ యాసిడ్, బ్యూరేట్లో తీసుకుంది KMnO4. ప్రతి సందర్భంలో కూడా ఆక్సాలిక్ యాసిడ్ని 20 ml తీసుకున్నాం, దాని రీడింగ్ మారదు. కానీ ఫస్ట్ KMnO4 కలర్డ్ సొల్యూషన్ అప్పర్ మినిస్కస్ తీసుకుంటాం, అంత గుర్తుంది. 0 ml 22 ml వచ్చింది నాకు. ఫైనల్ మైనస్ ఇనీషియల్ KMnO4 ది 22 ml. దాని తర్వాత ఇనీషియల్ 22 ml తీసుకున్నా, ఫైనల్ 43 ml వచ్చింది. ఫైనల్ మైనస్ ఇనీషియల్ 21 ml. ఇట్లా 2 సేమ్ రీడింగ్స్ వచ్చేంత వరకు మనము ఎక్స్పెరిమెంట్ చేసాం. చేసిన తర్వాత ఉద్దేశం ఏంటి సార్? ఆక్సాలిక్ యాసిడ్ యొక్క కాన్సన్ట్రేషన్ ఇచ్చిండు, KMnO4ది కనుక్కుందాం. ఎస్ KMnO4 యొక్క కాన్సన్ట్రేషన్ కనుక్కుందాం. V1 ఎక్కడిది సార్? ఎక్స్పెరిమెంట్ ద్వారా వచ్చింది 21 ml. ఎస్, నెంబర్ ఆఫ్ మోల్స్ ఎంత సార్? 2 మోల్స్ ఫ్రమ్ రియాక్షన్ నుంచి. ఓకే, KMnO4ది ఇది M1 V1 N1. ఎక్స్పెరిమెంట్ ద్వారా V1 వాల్యూ వచ్చింది, రియాక్షన్ ద్వారా 2 నెంబర్ ఆఫ్ మోల్స్. ఆక్సాలిక్ యాసిడ్ దాని కాన్సన్ట్రేషన్ ఎంత సార్? ఆల్రెడీ క్వశ్చన్లోనే ఇచ్చిండు 0.05. దాని యొక్క వాల్యూమ్ ఎంత సార్? 20 ml. పిపెట్ అవుట్ చేసింది 20 ml. దాని నెంబర్ ఆఫ్ మోల్స్ ఎంత సార్? ఫ్రమ్ రియాక్షన్ ద్వారా 5. ఇప్పుడు దీని యొక్క M1 కనుక్కోవచ్చు. ఫార్ములా M1 V1 by N1, M2 V2 by N2. ఏదైతే కనుక్కోవాలనో ఇప్పుడు దీన్ని M1 కావాలి కదా. M1 ఈక్వల్ టు M2 V2 by N2, N1 by V1. అది చేస్తే మనకి M1 ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ 0.095 m వచ్చింది దాని కాన్సన్ట్రేషన్. క్వశ్చన్లో కాన్సన్ట్రేషన్ అడగలే, అంత కాన్సన్ట్రేషన్ 250 ml లో ఎంత KMnO4 ఉందని అడిగిండు.
ఇంత కాన్సన్ట్రేషన్ 250 ml సొల్యూషన్లో ఎంత వెయిట్ ఉంది. మొలారిటీ ఈక్వల్ టు ఫార్ములా వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ 1000 బై V in ml. మనకి వెయిట్ కావాలి, మొలారిటీ ఆల్రెడీ వచ్చింది. ఇది గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ పొటాషియం పర్మాంగనేట్ 158 గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ 158 ఇంటూ V in ml ప్రాబ్లంలోనే ఇచ్చిండు. ఎంత సార్? 250 ml ప్రాబ్లంలోనే ఇచ్చిండు. 250 ml బై 1000. ఇది చేస్తే నీకు ఎంత 250 mlలో ఎంత వెయిట్ ఉంది? 7.505 గ్రామ్స్ 250 mlలో ప్రజెంట్ అయ్యి ఉంది. దీని వెయిట్ తెలుస్తుంది. ఫైనల్గా మొలారిటీ వెయిట్ రాసుకుంటాం. ఇప్పుడు ఇది మా గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ మనకే తెలవాలి. 1 to 30 అటామిక్ వెయిట్స్ తెలవాలి మనకి. 1 to 30 అటామిక్ వెయిట్స్ తెలవాలి. KMnO4 ది 158 KMnO4 ది, HCl ది 36.5, NaOH ది 40, ఆక్సాలిక్ యాసిడ్ ది 126. ఓకే, నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ.